సో, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక స్టేట్మెంట్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ట్రంప్, ఆయన తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, భారతదేశం పాక్‌తో యుద్ధానికి వెళ్ళకుండా కొంత పేషెంట్‌గా ఉండాలి. ఇండియా మస్ట్ బి పేషెంట్ టు పాకిస్తాన్. ఎందుకని అంటే, ఆయన చెప్పిన ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇద్దరి దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. ఇవి గనక వేస్తే దేశంతో పాటు ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. కాబట్టి ఇండియా అండ్ పాక్ షుడ్ మెయింటైన్ పీస్ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. కానీ వాస్తవానికి ట్రంప్ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అనంటే, ఆయన ప్రో బిజినెస్ పర్సనాలిటీ. అమెరికాలో కూడా ఆయన బిజినెస్‌ని ఇంప్రూవ్ చేయాలని ఆ రిపబ్లికన్ పార్టీ థియరీ కూడా. సో, ఆయన ఏమంటాడంటే న్యూక్లియర్స్ వెపన్ వాడొద్దు. కానీ మిజైల్స్‌ని వాడండి, యుద్ధ విమానాలు వాడండి, ఏవైనా చేయండి గానీ ఆ న్యూక్లియర్ మాత్రం జోలికి పోవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే అది ప్రపంచం అంతా ఇబ్బందవుతుంది. వాళ్ళకి కూడా ఇబ్బందవుతుంది అని. సో, దీంతో ఏంటి అనంటే, ఎక్కడైతే యుద్ధం జరిగితే అక్కడ ఆయుధాలు పంపిస్తా ఉంటాడు. ఇప్పుడు మనకు రష్యా, ఉక్రెయిన్ వారికి కూడా యుద్ధాలు ఆయనకి విమానాలన్నీ సప్లై చేశారు. సో, వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. ఆర్మ్ డీలింగ్ చేస్తూ ఉంటాడు. సో, భారత్‌తో కూడా ఇప్పుడు యుద్ధం వస్తే లాభపడేది మొదట అమెరికానే. కాకపోతే పైకి పీస్‌గా ఉండండి అని చెప్తున్న న్యూక్లియర్ బాంబులు తప్ప ఏదైనా చేయండి అని ఇండైరెక్ట్‌గా ఆయన సందేశం ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికే జైపూర్‌లో యూఎస్ సంబంధించినటువంటి వార్ షిప్స్ గాని, ఎయిర్ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా ల్యాండ్ అయినాయి అన్నమాట. సో, దీంతో ఏంటి అనంటే భారత్, పాక్ ఇక యుద్ధానికి వెళ్ళబోతుంది అని చెప్పి మనకు అర్థమైపోతుంది.